నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. ఈరోజు బర్నింగ్ టాపిక్ ఏంటంటే, తెలంగాణ గవర్నమెంట్ 9,000 ఎకరాలు లీజ్‌కి గానీ, లేతే 30% టు 40% ల్యాండ్ కన్వర్షన్‌కి అనుమతి ఇస్తారని డిస్కషన్ జరుగుతుంది. 9,000 ఎకరాలంటే చాలా హై ల్యాండ్. దీన్నేంటంటే, దీని ద్వారా గవర్నమెంట్‌కి వచ్చే ఇన్కమ్ రఫ్లీ 4-5 lakh crores. ఏ గవర్నమెంట్ కన్నా డబ్బులు ఉండాలి గవర్నమెంట్ రన్ చేయాలంటే. సో 9,000 ఎకరాలని మనం కన్వర్షన్ పర్మిట్ చేసి కన్వర్షన్లో డబ్బులు వస్తాయి. దాని తర్వాత ప్లాన్ అప్లై చేసినప్పుడు డబ్బులు వస్తాయి. రిజిస్ట్రేషన్ చేసినప్పుడు డబ్బులు వస్తాయి. ఎండ్ ప్రొడక్ట్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు డబ్బులు వస్తాయి. అంటే ఇది చాలా మేజర్ స్టెప్. ఆల్మోస్ట్ అంటే 9,000 ఎకరాలు అనేది 20 మున్సిపాలిటీస్, 7 డిస్ట్రిక్ట్స్ మీకు కలుస్తున్నాయి. దాదాపు 1.5 crores నుండి 2 crores వెళ్ళే దాఖలాలు కనిపిస్తున్నాయి. అంటే ఆ పాపులేషన్ విల్ ఇంక్రీజ్. దీన్ని బట్టి ఏమవుతుందంటే బయింగ్ పెరుగుతుంది, బయ్యర్స్ పెరుగుతారు, ఇన్వెస్టర్స్ పెరుగుతారు, బిల్డర్స్ ఎక్స్ట్రా ఏరియా కొంటారు. ఈ ఏరియా కొన్నందువల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్కి ఒకటి పబ్లిక్ కూడా ఎఫోర్డబిలిటీ పెరుగుతుంది. ల్యాండ్ ఎక్కువ అవడం వల్ల జనరల్గా రూల్ ఏంటంటే వెన్ డిమాండ్ ఈజ్ మోర్, సప్లై ఈజ్ లెస్, రేట్ ఎక్కువ అవుతుంది. వెన్ సప్లై ఈజ్ మోర్, డిమాండ్ ఈజ్ లెస్, రేట్ తగ్గుతుంది. ఇప్పుడంటే ఇన్ని వేల ఎకరాలు ప్లస్ ఆల్మోస్ట్ 50 లక్షలు పాపులేషన్ పెరుగుతుందంటే ఆల్మోస్ట్ 25% ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ రేట్ పెరిగే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. అండ్ దీనివల్ల గవర్నమెంట్కే కాదు, బయర్స్కి, ఇన్వెస్టర్స్ కూడా కొద్దిగా ఎఫోర్డబిలిటీలో రావచ్చు. ఇందులో విస్తీర్ణం పెరుగుతుంది. ఏరియా 9,000 acres అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఏరియా. గవర్నమెంట్ దగ్గర అంతా ఇప్పుడు ప్రస్తుతానికి అది లీజ్, ఇండస్ట్రియల్ లీజ్లో ఉంది. ఇండస్ట్రీస్ నడుస్తున్నాయి. సో ఇండస్ట్రీస్ జనరల్గా ఇండస్ట్రియల్ ఏరియాలో ఇన్కమ్ వైజ్ చూసుకుంటే కొద్దిగా డిఫరెంట్ బెనిఫిట్ ఉంటాయి. బట్ అదే రెసిడెన్షియల్ కమ్యూనిటీ, సెమీ రెసిడెన్షియల్, సెమీ కమర్షియల్, కమర్షియల్, రీటైల్, షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్సెస్ కనుక చూసుకుంటే కనుక మీకు డెఫినెట్గా దేర్ ఇస్ ఎ హై ఇన్కమ్ ఫ్రమ్ ఆల్ దీస్ సోర్సెస్. నేను ఇందాక చెప్పినట్టు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు అంటే కన్వర్షన్ ఫీజు వస్తుంది, తర్వాత సేల్ రిజిస్ట్రేషన్ వస్తుంది. దాని తర్వాత మీరు చూసుకుంటే కనుక రిజిస్ట్రేషన్ తర్వాత ప్లానింగ్ అప్లై చేయాలి. సో డిఫరెంట్ సెగ్మెంట్స్. తర్వాత మళ్ళీ ఇది వీళ్ళకి అమ్మినప్పుడు మళ్ళీ డిఫరెంట్ అమౌంట్ వస్తుంది. తర్వాత మళ్ళీ లేఅవుట్ పర్మిషన్ అప్లై చేసినప్పుడు అది వస్తుంది. అంటే డెఫినెట్గా హెచ్ఎండిఏ, డిటిసిపి పరిధిలో ఉంటాయి మోస్ట్లీ ల్యాండ్లు. సో చూస్తే కనుక ఇది మంచి ఇనిషియేటివ్. బట్ ఎంతవరకు పాసిబుల్ అవుతుంది, వీళ్ళు అనుకున్న ప్లాన్ ఎంతవరకు కరెక్ట్ ఉంది? 2050 ప్లాన్ ప్రకారం ప్రస్తుత గవర్నమెంట్ 2025లో ఉన్నాం. అనదర్ 25 yearsలో ప్లాన్ ఎట్లా ఉండాలంటే ఈ 9,000 ఎకరాలు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చి డిఫరెంట్ సెగ్మెంట్స్, అంటే ఇందాక నేను చెప్పిన సెగ్మెంట్స్ అన్నిటికీ వస్తుంది. సో దీనివల్ల బయర్స్ కంఫర్ట్ పెరుగుతుంది, ఇన్వెస్టర్స్ కంఫర్ట్ పెరుగుతుంది. ఇన్వెస్టర్స్ పెరుగుతారు, బిల్డర్స్ పెరుగుతారు. ఈవెన్ అదర్ ఏరియా నుండి మనం చూసుకుంటే బిల్డర్స్ ట్రాన్స్ఫరింగ్ కమింగ్ ఫ్రమ్ బెంగళూరు, చెన్నై, ఇవన్నీ కూడా మీకు డెఫినెట్గా బెనిఫిట్ అవుతుంది. అండ్ నెంబర్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ స్క్వేర్ ఫీట్ అక్కడ బిల్ట్ అవుతుంది. 9,000 acres అంటే మిలియన్స్ ఆఫ్ స్క్వేర్ ఫీట్ యూసేజ్లోకి వస్తుంది. సో ఇప్పుడున్న రేట్లు మరి చూసుకుంటే కనుక 5,000 నుండి 10,000 per square feet ఉన్నది. డెఫినెట్గా హై రైజ్ అనేది ప్లాన్ చేస్తారు. ఇప్పుడున్న రేట్స్లో మనం చూసుకుంటే కనుక 2017లో 42 crores ఉంది. 2023లో 100.75 crores. ఒక నెల రోజుల క్రితం, 2 నెలల క్రితం ఆక్షన్ అయినప్పుడు 177 కోట్లు per acre. నిన్న కాక మొన్న అయిన రీసెంట్ ఆక్షన్లో 135 ఎకరాలు. వజ్రం ఇన్ఫ్రా అండ్ ఎంఎస్ఎన్ ఫార్మా, ఎంఎస్ఎన్ రియాలిటీ, వీళ్ళిద్దరూ కొనడం 10 ఎకరాలు ఆల్మోస్ట్ 1,350 కోట్లు. అంతకుముందు చాలా వచ్చాయి. అయితే ఇవన్నీ ఇప్పుడు మనం 177 ఎక్కువ అనుకుంటే, బాంబేలో లాస్ట్ 1-2 months బ్యాక్ ఆక్షన్ అయింది. ఆర్బీఐ కొన్నారు. పర్ ఏకర్ 840 కోట్లు. అంటే చూసుకోండి, 4 ఎకరాలు ప్లస్ అమ్మారు, 4.17 acres అమ్మారు. 3,200, 3,300 కోట్లు బాంబే గవర్నమెంట్, మహారాష్ట్ర గవర్నమెంట్కి ఆదాయం. ఇప్పుడు ఇవన్నీ చూసి ఒక పాయింట్ అర్థమవుతుంది ఏంటంటే,
ది బెంచ్ మార్క్ ఆఫ్ పర్ ఏకర్ ఇన్ హైదరాబాద్, కోకాపేట్, నియోపోలిస్, రాయదుర్గం, నాలెడ్జ్ సిటీ, ఈ ఏరియాలో డెఫినెట్గా 100 కోట్లు తక్కువైతే లేదు. 120, 130, 140 దీంట్లో అంటే 177 వెరీ హై, వెరీ స్పెసిఫిక్ పెద్ద ఏరియా. బట్ అదర్వైజ్ చూసుకుంటే నిన్న అయిన 10 ఎకరాల్లో 135 crores పర్ ఏకర్. సో ఒక బెంచ్ మార్క్ సెట్ అయింది. అంటే హైదరాబాద్ ఎక్కడికి వెళ్తుంది అనేది మనకు క్లారిటీగా తెలుస్తుంది. మనం ఒక స్టేజ్లో ఎక్కడ మనం ఒకప్పుడు 30 years బ్యాక్ కుక్కట్పల్లిలో ల్యాండ్ 500,000 రూపాయలు అంటే ఎవరు కొనేవారు కాదు. అక్కడ జంగుల్ కదా, ఎవరు వెళ్తారన్నారు. కానీ ఈరోజు 2.5 లక్షలు. మురళీమోహన్ గారు చెప్పారు, గూగుల్ ఆపోజిట్ జూబ్లీ ఎన్క్లేవ్ అనే ప్రాజెక్టులో ఎంత 750 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ అమ్మారు. ఈరోజు 2.5 లక్షలు. ఆయన స్వతహాగా నాకు వచ్చిన ఫంక్షన్లో మురళీమోహన్ స్వయంగా చెప్పారు. సో ఇది ఎందుకంటే గత 50 సంవత్సరాల ముందు ల్యాండ్ ఎంత ఉందో ఇప్పుడు కూడా ల్యాండ్ అంతే ఉంది. బట్ పాపులేషన్ చూసుకుంటే అప్పటికిప్పుడు కోట్లలో పెరుగుతుంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇండియన్ పాపులేషన్ చూసుకుంటే ఆల్మోస్ట్ 700 crores ప్లస్. అంటే వీఆర్ నెంబర్ 1 ఇన్ ఇండియా. ఒకప్పుడు చాలా తక్కువ ఉంటుంది. చైనా మనకు వాళ్ళ పాపులేషన్ కంట్రోల్ పెట్టుకుని వాళ్ళు తగ్గించారు. మనం కంట్రోల్ లేకుండా పాపులేషన్ పెంచుతూ పోతున్నాం. 50 years 100 years ముందు ఎంత ల్యాండ్ ఉందో ఇప్పుడు కూడా అంతే ల్యాండ్ ఉంది. సో దట్ మీన్స్ మన తాతగారు వాళ్ళు ఎకరాల్లో కొనుక్కున్నారు. 100 ఎకరాలు, 50 ఎకరాలు. మన నాన్నగారు స్క్వేర్ యార్డ్స్లో కొనుక్కున్నారు. మనం అడుగుల్లో కొనుక్కుంటాం. మన పిల్లలు ఇంచుల్లో కొనుక్కుంటారు. మన మనవాళ్ళు సెంటీమీటర్లో కొనుక్కుంటారు. డౌన్ ది లెవెల్. అంటే రానున్న రోజుల్లో హై రైజ్ బిల్డింగ్స్ తాలూకా డిమాండ్ అనేది బాగా పెరుగుతుంది. నచ్చిన కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నప్పటికీ రేట్ అనేది పెరుగుతూ పోతుంది. అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ తగ్గిపోతుంది. అందులో గ్రీనరీ అనేది FTL జోను, బఫర్ జోను, 111 GO జోను, అంటే కన్జర్వేషన్ జోను, బయో కన్జర్వేషన్, ఇవన్నీ చూసుకుంటే మనకి శోభన్ బాబు గారు చెప్పిన ప్రకారం మనకున్న టోటల్ ల్యాండ్లో 75% ఓషన్ అంటే వాటర్, ఇంకొక 5% అనేది గుట్టలు, హిల్స్. అంటే మిగిలింది మనకి ఎంత, 20% ఆఫ్ ది ల్యాండ్ ఈజ్ అవైలబుల్ ఫర్ రెసిడెన్షియల్ కమర్షియల్ పర్పస్. ఈ 20% ఒక 10 years 20 years బ్యాక్ ఎంత ఉంది, ఇప్పుడు కూడా అంతే ఉంది. అంటే అంతకుముందు మనం చూసుకుంటే సింప్లెక్స్, డూప్లెక్స్, ట్రిపులెక్స్, 5 floors, అది 20 years బ్యాక్. తర్వాత ఈ లాస్ట్ 10-15 yearsలో హైరేజ్ అనేది 10 floors, 20 floors, 30 floors, 40 floors, 50 floors, 60 floors దాకా అయిపోయింది. అంటే హైదరాబాద్, తెలంగాణలో హైరేజ్ అంటే FSI అనేది లేదు. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అనేది తగ్గించేసారు. అంటే లిమిట్ పెట్టలేదు. మిగతా దాంట్లో 1:2, 1:2.5, 1:3 అని ఉండేది. ఇక్కడ అట్లాంటి రెస్ట్రిక్షన్ లేకుండా ఎవరైతే 177 కోట్లకి కొన్నారో వాళ్ళు డెఫినెట్గా 80 నుండి 160 వరకు వేశారు. నెక్స్ట్ 5-10 years రానున్న బిల్డింగ్ 70, 80, 90, 100 వరకు సిగ్నేచర్ టవర్స్ అంటారు. 100 floor వరకు వచ్చే అవకాశం ఉంది. సో దీన్ని బట్టి చూసుకుంటే రియల్ ఎస్టేట్ అనేది ఎంత ఇంపార్టెంట్, రియల్ ఎస్టేట్ మీద వచ్చే ఆదాయం, గవర్నమెంట్ HMD పరిధి పెంచినప్పుడు కానీ, ఇప్పుడు ఈ 9,000 ఎకరాల కన్వర్షన్ పర్మిషన్ ఇచ్చింది కానీ చూసుకుంటే కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు గవర్నమెంట్కి ఆదాయం రానున్నది. దానివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. RRR, ORR అనేది G³ అని చెప్పాను, గాడ్ గివెన్ గిఫ్ట్. ఇవన్నీ పరిణామాలు చూసుకుంటే రియల్ ఎస్టేట్ ముందుకు బాగా సరివేగంగా దూసుకెళ్తుందని చెప్పొచ్చు. We have to wait and see whether how far the government policies will be implemented. దీని మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కాల్ చేయొచ్చు. నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. నా నెంబర్ 9949579170. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 9949579170. థ్యాంక్ యూ.